వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే రైతులు కన్నీరు పెడుతున్నారు. దిత్వా తుఫాను కారణంగా రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే పంట నష్టం భారీగా వాటిల్లింది. అయితే రైతులైతే లబోదిబోమంటున్నారు. అంటే లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వరి నారుతో పాటు వరి పంట, అదేవిధంగా పత్తి, మినుము, పొగాకు మొత్తం నీట మునగడం జరిగింది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తే రైతుల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంట మొత్తం నీటి మునగడం జరిగింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇంకా ఒక వారం 10 రోజుల్లోనే వరి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎకరాకు సుమారు 25 నుంచి 30 వేల రూపాయల వరకు వరి విత్తనాలు కానీ, దానికి మందు కానీ మొత్తం ఇచ్చేయడం జరిగింది. అవి నాటే సమయానికి మొత్తం నీట మునిగి ఆ నారు మొత్తం పనికి రాకుండా పోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఈ విధంగా వందలాది ఎకరాల్లో వరి నారు పూర్తిగా నీట మునగడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి, అదేవిధంగా గూడూరు కావలి తదితర ప్రాంతాల్లో అయితే బొప్పాయి, అరటి ఆ ప్రాంతాల్లో ఈ పంటలు కూడా బాగా నీట మునిగి రైతులు బాగా ఇబ్బందులు పడ్డారు. భారీగా నష్టం వాటిల్లని కూడా రైతులైతే చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు ఒక 1000 ఎకరాలకు పైగానే వరి నారిమళ్ళు పూర్తిగా నీటి మునగడం జరిగింది. అదేవిధంగా 500 ఎకరాలకు పైన బొప్పాయి పంట కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. అదేవిధంగా వందల ఎకరాల్లోనే కూడా అరటి, అదేవిధంగా మినుము, పొగాకు నారు మళ్ళు కూడా పూర్తిగా ధ్వంసమవడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోట్ల రూపాయలు, ఈ దిత్వా తుఫాను కోట్ల రూపాయలు పంట నష్టం వాటిల్లిందని కూడా రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించబడడం జరిగింది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోలు మండలంలోని బద్దవేలు, వెంకన్నపాలెం ఆ ప్రాంతాల్లో సుమారు 5 గ్రామాలు అయితే రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం ఆ గ్రామస్తులు ఎమర్జెన్సీ లేదంటే వేరే స్కూళ్ళకు పోవాలంటే ట్రాక్టర్ల మీద మాత్రమే వెళ్లాల్సిన దుస్థితి అయితే ఏర్పడుతుంది. మనం చూస్తున్నాం మొత్తము. అంటే ఇది ఒక సముద్రమో లేదంటే చెరువు అనుకుంటే మాత్రము పొరపాటు. కేవలం ఇది పొలాలు మొత్తం అసలు నీట మునిగినాయి. కనీసం పొలాలు అనే దాని ఛాయలు కూడా కనిపించడం లేదు. పూర్తిగా పొలాల్లో ఒక 2-3 మీటర్ల ఎత్తు వాటరు ప్రవహిస్తూ ఉంది. ఇది కోలుకోవడానికి రైతు చాలా రోజులు పడుతుంది. ఓ పక్క పంట నష్టంతో పాటు మళ్ళీ ఈ పొలాలు వాళ్ళు రెడీ చేసుకోవడానికి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని చోట్లయితే వరి పంట చేతికి వచ్చే సమయంలో మొత్తం నీటి మునగడం జరిగింది. రైతులు చాలా ఒక ఎకరాకు సుమారుగా వాళ్ళు 70-80 వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్న ఇది ఉండయి. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లా మొత్తము, ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తము ఈ తుఫాను కారణంగా రైతులకు ఎనలేని షాక్ అనుకోవచ్చు. అయితే ఎక్కడ ప్రాణ నష్టం జరగకపోయినా రైతు మీద మాత్రము చాలా పిడుగుబడినట్లు ఇదైపోయింది. ఇప్పుడే రైతులు, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు సప్పులు తెచ్చి వీళ్ళంతా వరి అంటే ఈ సీజను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరి నాట్లకు ఇది సీజను. మొత్తం రైతులు మొత్తం వేలాది ఎకరాల్లో వరి నారు వేసేందుకు, వరి పంట వేసేందుకు వరి నాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఇంకా 4-5 రోజుల్లోనే వీళ్ళంతా వరి నాట్లు వేస్తారు. ఈ సమయంలో ఈ మాయదారి తుఫాను వచ్చి రైతుల ఆశలు నిరాశలు చేసి వాళ్ళ జీవితాలనే నాశనం చేసిందంటూ కూడా రైతులు కన్నీరు పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అంచనాలు వేయలేదు. ఎందుకంటే నిన్నటి నుంచి వర్షాలు తగ్గుముఖం కాబట్టి రైతులకు అధికారులు అంచనా వేసి నష్టపోయిన రైతులకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నారు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో మాత్రము ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, సూలూరుపేట తదితర నియోజకవర్గాల్లో మొత్తము వేలాది ఎకరాల్లో ఈ పంట నష్టము నీట మునగడం జరిగింది. కోట్ల రూపాయలు పంట నష్టం అవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.